ఏపీలో ఘోర ప్రమాదం, మంటల్లో కాలిపోయిన ఆర్టీసీ బస్సు, భయాందోళనలో ప్రయాణికులు. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ వీడియో లైక్ చేయడం వల్ల చాలా మంది చేరువవుతుంది, దయచేసి లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అర్ధరాత్రి ఏపీఎస్ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మొత్తం 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి 12 గంటలకు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరింది. అయితే జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి మలుపు వద్ద జాతీయ రహదారిపై ఏపీఎస్ఆర్టీసీ బస్సు డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ వాహనంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి 1:45 జరిగింది. ఈ ప్రయాణికులు అప్పుడే నిద్రమత్తులోకి జారుకున్నారు. అయితే బస్సు డీసీఎం వాహనాన్ని ఢీకొట్టి అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకుపోయింది. దీంతో డ్రైవర్ తో పాటు ఇతర ప్రయాణికులకు మెలకువ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చేశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మొత్తం 16 మంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అంతే ప్రయాణికులను రక్షించిన రెప్పపాటు వ్యవధిలోనే బస్సు అగ్నికి ఆహుతయ్యింది. అగ్నిమాపక సిబ్బంది సైతం మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చాలా ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఈ ప్రమాదం ఇంత ఘోరంగా జరిగింది. ఇకపోతే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.